ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టడం కట్టడం జరిగింది. బలంగా ఉండే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు, అదేలా సాధ్యం, నేను మూడోసారికి మొదటిసారి ఎమ్మెల్యే కాలేదు కదా, మా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, ఎట్లా అవుతుంది? నేను చెప్పిన అవుతుంది, నువ్వు చూస్తావు, చివరికి నువ్వే నాకు మద్దతు ఇస్తావు అని. నేను మర్చిపోయినా కానీ నేను అయిన తర్వాత ఇంట్లో ఎంకన్నకు వదిన గుర్తు చేసిందంట. ఆ రోజు రేవంత్ గారు చెప్పిండ్రు కదా మనకు అయితా అని, నిజంగానే అయ్యి చూపించిండు చూడు అని. అంటే రాజకీయాలలో చాలా మంది ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐ మిత్రులు డబ్బులుంటేనే వస్తాము, డబ్బులతోనే రాజకీయాలు జరుగుతాయి, లేకపోతే వారసత్వ రాజకీయాలతోనే పదవులు వస్తాయి, ఇట్లా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. రాజకీయాలు అనేది అన్ని రకాల మెలవింపులతో ఉంటుంది. ఏ బ్యాక్గ్రౌండ్ లేకున్నా ఏమైనా కావచ్చు, అన్ని బ్యాక్గ్రౌండ్లు ఉన్నా ఏం కాకుండా పోవచ్చు.